హలో ఆల్, ఈరోజు తిరుపతి వెళ్తున్నామని చెప్పేసి అన్నాను కదా లాస్ట్ వ్లాగ్లో. మార్నింగ్ 4కి అయితే లేచేసాము. ఇంక తిరుపతి వెళ్ళాలి అని చెప్పేసి లేట్ అయిపోయిద్ది అని. అంటే తిరుపతి నుంచి మళ్ళీ కాలేజ్కి వెళ్ళేసరికి 1 అవర్ అలా పడుతుంది బస్సులో. సో మార్నింగ్ లేచేసి పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసి పెట్టేసుకున్నాను. అంట్లు అన్నీ కడిగేసి ఇంక ధనుష్ కోసం అని చెప్పేసి స్నాక్స్ కోసం స్వీట్ కార్న్ అయితే ఉడకబెడుతున్నాను. ఇంకా మాకు స్నానానికి నీళ్ళు ఒక పెన్నం మీద ఏమన్నా దోశ పోసుకుంటున్నాము టిఫిన్కి. ఇంకా కాలేజ్కి వచ్చేసి కాలేజ్లో ప్రోగ్రామ్ అంతా చూసుకొని నైట్ స్టేయింగ్కి 3 days ఉండాలి. సో స్టే చేయడానికి పీజీ హాస్టల్ అయితే చూసుకున్నాము. ఇది కాలేజ్ వెనుకుంటుంది, మోహన్ బాబు యూనివర్సిటీ అని చెప్పేసి అన్నాను కదా. కాలేజ్కి అటు సైడ్ అంతా బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి, ఇటు సైడ్ అంతా గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. ఇంకా ఆ రోజు మెస్లో ఏమన్నా దోశలు పెట్టారు, రైస్ కూడా పెట్టారు. ఓన్లీ దోశలే కాదు, అంటే ఆ రోజు థర్స్డే కొంతమంది టిఫిన్స్ వరకే తింటారు అని చెప్పేసి నైట్ దోశలతో పాటు ఈ కర్రీస్ అయితే పెట్టారు. నేను దోశలు వేయించుకొని వంకాయ కర్రీ అయితే వేయించుకున్నాను. ఫుడ్ అంతా బాగానే ఉంది. రూమ్కి ఫుడ్కి అంతా కలిపి మనీ ఒకేసారి పే చేయించుకుంటున్నారు. ఇది ఒకటే కాదు, చాలా హాస్టల్స్ ఉన్నాయి. ఆ స్టార్టింగ్ పాయింట్ ఏమన్నా అటు, ఇంకా ఎండింగ్ ఈ రోడ్లోనే 30-40 హాస్టల్స్ దాకా ఉంటాయి. ఒక సైడ్ 20, ఒక సైడ్ 20, ఇంకా బ్యాక్ సైడ్ అలా గర్ల్స్ హాస్టల్స్ చాలా ఉంటున్నాయి. ఓన్లీ గర్ల్స్ వరకే ఉంటారు ఇక్కడ, అసలు బాయ్స్కి నాట్ అలౌడ్. ఎవరైనా మోహన్ బాబు యూనివర్సిటీలో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకుంటే ఒకసారి వచ్చి చూడొచ్చు. హాస్టల్ ఫీజు ఎంత ఉంటుందో మనం నాకైతే తెలియదు. మేమైతే డిన్నర్ చేసేసిన తర్వాత వచ్చి అలా చూస్తూ ఉన్నాము. పరిణికాని ఎత్తుకొని అమ్మ అయితే చూస్తూ ఉంది అందరినీ. ఒక హాస్టల్కి ఆ హాస్టల్కి సపరేట్గా మెస్లో వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ అంతా వేరువేరుగా ఉంటుంది. హాట్ వాటరు అంతా కూడా ప్రొవైడ్ చేశారు. బాగానే ఉంది హాస్టల్. అది ఫుడ్ కూడా అయితే బాగానే నచ్చింది మాకు. ఫస్ట్ డేనే కదా, సో చూడాలి రిమైనింగ్ 2 days ఎలా ఉంటుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.